ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు అంటారు మన పెద్దలు. చూస్తుంటే ఈ స్టంట్ కూడా అలాగే ఉంది. ఎక్కిన కారులో కంఫర్ట్ లేకపోతే సొంత కారు తెచ్చుకోవాలి, అంతేకాని కారు ఆగిపోయిందని ప్రచారం చేస్తే ఎలా చెప్పండి. నిన్న సాయంత్రం విజయనగరం నుంచి విజయవాడ వరకు ఆగకుండా వచ్చిన కారు మీరు ఎక్కగానే 5 నిమిషాల్లో ఎలా ఆగిపోయింది? ఈ రోజు జగన్ గారు వినుకొండ వెళ్తూ తను ప్రయాణిస్తున్న కారు ఆగిపోయింది అని చెప్పి వేరే కారు ఎక్కి వెళ్లడం చూసాం. అక్కడితో ఆగకుండా గవర్నమెంట్ తనకు సరైన వాహనం ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేదని బురద జల్లడం మొదలుపెట్టారు. నిజంగానే కారు ఆగిపోతే మీరు కారు మారగానే మీ వెనకాలే ఆగకుండా వినుకొండకి ఆ కారు మీ కాన్వేలో ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి అబద్ధాలు చెప్పినంత మాత్రాన నిజాలు దాయలేరు అన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అర్థం కావటం లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు మాత్రం ఈ తప్పుడు ప్రచారానికి గట్టిగానే రిప్లై ఇచ్చారు. కారు కండిషన్ అంతా బానే ఉంది, కేవలం ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం కారు మారారని తేల్చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే కారులో కొన్ని వందల కిలోమీటర్లు తిరిగారని చెప్పారు. ఇంకా సెక్యూరిటీ విషయానికి వస్తే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినంత సెక్యూరిటీ ఇచ్చామని క్లియర్గా చెప్పారు. సీఎంగా ఉన్నప్పుడు 980 మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నంత మాత్రాన ఓడిపోయాక కూడా అంత సెక్యూరిటీ ఎలా ఇస్తారో చెప్పండి. అయితే ఇదంతా ఒక పబ్లిక్ స్టంట్ కోసమే అంటారా? మీరే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.